హలో అండి. హోటల్ స్టైల్‌లో లాగా దోసలు మంచి కలర్‌తో సాఫ్ట్‌గా, క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా? అయితే పిండిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ సింపుల్ ప్రాసెస్ అండ్ టిప్స్ ఫాలో అయితే రెస్టారెంట్ స్టైల్ దోసలు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక బౌల్‌లో 2 కప్పుల ఇడ్లీ బియ్యం, అరకప్పు మినప్పప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోసలకు మంచి కలర్ వస్తుంది. ఇడ్లీ రైస్ ప్లేస్లో స్టీమ్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని, పప్పుని కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. మిక్సర్ జార్లో బియ్యాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా మొత్తం బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలో పోసుకోవాలి. ఒకసారి పిండిని బాగా కలుపుకొని కనీసం 6 గంటలు ఫర్మెంటేషన్ అవ్వడానికి సైడ్ పెట్టుకోవాలి. చూడండి, పిండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యింది. ఓవర్ ఫర్మెంటేషన్ని అవాయిడ్ చేయాలి దోసలు బాగా సాఫ్ట్గా రావాలంటే. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, వాటర్ యాడ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోసలు వేసుకోవడానికి సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పిండితో వేసుకునే దోసలు మంచి కలర్తో సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో పిండిని తయారు చేయండి. దోసలు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది.